విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. వివాహం జరగకపోవడానికి కారణాలేంటి? జ్యోతిష్ శాస్త్రరీత్యా కొంతమందికి వివాహమే జరగదు. మరి జ్యోతిష్ శాస్త్రపరంగా ఎలాంటి కారణాలున్నాయి? ఈ వీడియోలో చూద్దాం. కొందరు వివాహం కోసం ఎంత ప్రయత్నించినా గూడా వాళ్ళకి వివాహం జరగదు. కొందరు వివాహం వీళ్ళే రిజెక్ట్ అవుతుంటారు. తిరస్కరించబడుతూ ఉంటారు. మరి ఈ గ్రహస్థితి ఎలాంటి గ్రహస్థితి వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది? ఈ పరిస్థితుల్ని జాతకంలో ఎలా ఉంటాయి అనేది మనం పరిశీలిద్దాం. ఒక జాతకంలో ఏర్పడే రాహు, కేతు దోషం, కుజ దోషం, పునర్సు దోషం, శని, గురు, కేతు వలన ఏర్పడే సన్యాసి యోగము, అలాగే సహజంగా పాపగ్రహాలైనా కూడా శని భగవానుడు, కుజుడు, రాహు, కేతు వీరితో పాటు రవి భగవానుడు 50% పాపగ్రహాలుగా పేర్కొంటారనమాట. అయితే మనకారకుడైన చంద్రుడితో ఈ పాపగ్రహాలు కనెక్టివిటీ ఏర్పడితే వివాహంలో సమస్యలు ఉంటాయి. కలయిక, రాహుచంద్రుల కలయిక, కుజచంద్రుల కలయిక వివాహ సమస్యను కలిగిస్తుంది. రవి భగవానుడు, చంద్రుడు ఒకే రాశిలో ఉండి అమావాస్య యోగాన్ని ఇస్తే గనక అది కూడా వివాహ సమస్యని ఇస్తుంది. దీంట్లో ఒకటికి మించి దోషాలు ఏర్పడితే వివాహం అందరి ద్రాక్షగా మిగిలిపోతుంది. అంటే వివాహం లేకుండానే మిగిలిపోతారు. 7వ స్థానం కానీ, కుటుంబ స్థానం కానీ, సుఖస్థానం కానీ బలహీనమైనప్పుడు వివాహంలో ఆటంకాలు ఏర్పడతాయి. సహజంగానే పాపగ్రహాలు శుభకార్యాలను నిరోధిస్తాయి. ఒక జాతకంలో వక్ర గ్రహాలు అధికంగా ఉన్నప్పుడు అంటే శని భగవానుడు, కుజు, గురువు వక్రించుంటే వీళ్ళకి రాహుతో సంబంధం ఏర్పడితే ఆ జాతకుడికి వివాహం జరగడం చాలా కష్టం. వక్రించిన గ్రహాలలో బుధుడు, శుక్రుడు ఈ గ్రహాలకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. పెద్దగా ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదు. కేవలం పాపగ్రహాలు మాత్రమే వివాహానికి ఆటంకం ఇవ్వవు. కొన్ని సందర్భాల్లో శుభగ్రహాలు కూడా వివాహానికి ఆటంకాలు ఏర్పరుస్తాయి. వివాహం జరగకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అయితే వీటిలో ఏంటంటే కుజదోషం, శని భగవానుడు, చంద్రుడు సంబంధం ఉన్నప్పుడు ఇటువంటి వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. అదే మీరు నిష్ణాతులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి తద్వారా ఏంటంటే ఏదైనా పరిహారాలు చేసుకోవడం ద్వారా ఏంటంటే దోషం యొక్క తీవ్రత తగ్గి చక్కటి వివాహ జీవితం ఏర్పడుతుంది. మీరు జాతకం కానీ, ముహూర్తం కానీ, అలాగే వివాహ పొంతనలు కానీ, న్యూమరాలజీ కానీ, వాస్తు కానీ వీటి కోసం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి సంప్రదించండి. నమస్తే.